సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. లోక్సభ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఈసీ కేవలం అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే శనివారమే కేబినెట్ భేటీ జరగాల్సి ఉండగా ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో చివరి నిమిషంలో సమావేశం వాయిదా పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలని ఈసీని రిక్వెస్ట్ చేసింది. స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్పై సానుకూలంగా స్పందించిన ఈసీ మంత్రిమండలి సమావేశానికి అనుమతి ఇచ్చింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈసీ కొన్ని షరతులు విధించింది. ఈ భేటీలో కేవలం అత్యవసర అంశాలు చర్చించాలని ఎజెండాలో పేర్కొన్న ఉమ్మడి రాజధాని, రైతుల రుణమాఫీ అంశాలను ఇప్పుడే చర్చించుకోవద్దని స్పష్టం చేసింది. జూన్ 4 తర్వాత ఈ రెండు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చని, అప్పటి వరకు కుదరదని క్లారిటీ ఇచ్చింది. కేవలం ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసరమైన అంశాలు, వాటిపై చర్చలు, నిర్ణయాలకు మాత్రమే ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఆఫీసర్లు ఈ సమావేశానికి హాజరు కాకూడదని పేర్కొన్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. లోక్సభ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఈసీ కేవలం అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే శనివారమే కేబినెట్ భేటీ జరగాల్సి ఉండగా ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో చివరి నిమిషంలో సమావేశం వాయిదా పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలని ఈసీని రిక్వెస్ట్ చేసింది. స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్పై సానుకూలంగా స్పందించిన ఈసీ మంత్రిమండలి సమావేశానికి అనుమతి ఇచ్చింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, గుడ్ మార్నింగ్ స్వాతి. మొత్తానికి ఇటు ఇప్పటికే సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా నిన్న మధ్యాహ్నమే కేంద్ర ఎన్నికల సంఘం కూడా కేబినెట్ సమావేశానికి కూడా అనుమతి ఇచ్చింది. కాకపోతే కొన్ని షరతులతో కూడినటువంటి అమలిచ్చిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తా ఉన్నారు రాష్ట్ర మంత్రివర్గం. అయితే ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, ఈ రెండు అంశాలపై కూడా షరతులు విధించింది. ఈ రెండు అంశాలపై కూడా కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చించొద్దని షరతులు విధించింది. వాస్తవానికి ఈ జూన్ 2 కూడా 10 సంవత్సరాలు పూర్తిగా వస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం విభజించి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తులు, హక్కులు ఉన్న నేపథ్యంలో కూడా అవి తెలంగాణ రాష్ట్రం స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ దానిపైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దనేసి కూడా కేబినెట్ మీటింగ్ లో షరతు విధించింది. అదేవిధంగా రైతు రుణమాఫీ ప్రధానంగా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి రైతుకు ఉన్నటువంటి 2 లక్షల రుణమాఫీ కూడా ఏకకాలంలో చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల ముందు కూడా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తా అనేసి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ 2 హామీలకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఈ కేబినెట్ మీటింగ్ లో అనేది షరతులు విధించింది. ఇక మిగతా అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ మధ్యాహ్నం 3 గంటలకు కూడా సచివాలయంలో కేబినెట్ సమావేశంగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా. అయితే దీంతో పాటు ఎన్నికల్లో భాగమైనటువంటి అధికారులు, మన జరిగినటువంటి ఎన్నికల్లో కావచ్చు, రేపు 27వ తారీఖు పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి కూడా నేపథ్యంలో ఎన్నికల్లో ఉన్నటువంటి అధికారులను కూడా ఈ కేబినెట్ మీటింగ్ కు అనుమతించొద్దని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే ప్రధానంగా కూడా ఈ రోజు సచివాలయంలో కేబినెట్ సమావేశంలో కూడా రైతుల సమస్యలైనటువంటి ధాన్యం కొనుగోలు కావచ్చు, అకాల వర్షం వల్ల ఏర్పడినటువంటి పంట నష్టం కావచ్చు,
అదేవిధంగా వానాకాల పంటల ప్రణాళికలపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు అదేవిధంగా పాఠశాలలకు సంబంధించి కూడా ఫీజుల నియంత్రణ కావచ్చు, అదేవిధంగా కేవలం ఇంకో 20 రోజుల్లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వసతులకు సంబంధించి అదేవిధంగా ఉచిత పాఠ్య పుస్తకాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిపై కూడా అదేవిధంగా ఇటు ప్రైవేటు కళాశాలలో ప్రైవేటు స్కూళ్లలో కూడా ఫీజుల నియంత్రణ పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.